చిన్నరావులపల్లి గ్రామ ప్రజలు, అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, నాతోటి మిత్రులారా, మీకు అందరికీ చెప్పేది ఒకటే. నేను గత 12 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నా. వేరే పార్టీలకు ఎవ్వరికి తలంచకుండా ఒక పార్టీని నమ్ముకొని ఉన్నా. నేను ఒక్కరిని ఉన్నా అట్లే ఉన్నా, ఈరోజు నాతో 100 మంది ఉన్నా అట్లే ఉన్నా. నేను ఎప్పుడు ఎలాంటి రాజదేశాలకు పోను, నేనేందో మీకు తెలుసు. కాకపోతే ఎమ్మెల్యే గారు నాకు ఏమన్నారంటే, బాలు నువ్వు చిన్నరావులపల్లి నువ్వైతేనే గెలుస్తావు, నువ్వే నిలబడాలని ఎమ్మెల్యే గారు ప్రోత్సహించిండు. సరే అన్న, నాకు ఇప్పుడు రాక వచ్చింది అవకాశం కూడా. 12 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేస్తున్నా. చిన్నరావులపల్లికి కూడా చేయాల్సిన సేవలు ఎన్నో ఉన్నాయన్న. ఎందుకంటే చిన్నరావులపల్లిలో ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటుంది, మేజర్గా ఎస్సీ జనాభానే. దాదాపు 300 పైసలకు ఎస్సీ వాళ్ళే ఉంటారన్న మా ఊళ్ళో. వాళ్ళంతా బడుగు బలిగిన వారు కాదు, ఎవరికి భూములు జాగాలు లేవన్నా, ఏమున్నా 1/2 ఎకరా, 10 గుంటలు, 5 గుంటలు ఇట్లా ఉన్న వాళ్ళని తప్పకుండా ఆదుకోవాలన్నా. అంటే సరే ఏం చేద్దాం చెప్పుతామే అన్నాడు. అన్ని ఊర్లకు 14-15 ఇస్తున్నా, నేను కూడా గంతే తీసుకోవాలి తమ్మే అన్నాడు. లేదన్నా, లేదు సరిపోదు, మా ఊర్లో ఎస్సీ జనాభా మళ్ళీ ఓసీ తక్కువ ఉంటుంది మన దగ్గర, రెడ్డిస్ చాలా తక్కువ. మన దగ్గర రెడ్డిస్ ఉంటే ఒక 40 మంది ఉంటారు, 40 మంది ఉండొచ్చు అంతే. మన దగ్గర చాకలోళ్ళు, మంగళోళ్ళు, షాలోళ్ళు, బడుగు బలిగిన వర్గాలే ఎక్కువ ఉంటారు. అన్న ఇట్లా మా దగ్గర బడుగు బలిగిన వర్గాలు ఎక్కువ ఉంటాయన్న, నాకు 50 ఇండ్లు కావాలన్నా అని పోయి కొట్లాడినా. ఏం మాట్లాడుతున్నావు తమ్మి, 50 ఊర్లు అంటే సగం మండలానికి వస్తాయి, నీ ఒక్క ఊరికి ఇస్తే సగం మండలం ఏడబెట్టాలని అడిగిండు. లేదన్నా, నువ్వు ఏం చేసుకుంటావో నాకు తెలియదు, నా ఊరికైతే నాకు కావాలనంటే అట్లా కాస్తామని చెప్పి ఒక 33 ఇండ్లు ఇచ్చిండు. 33 ఇండ్లలో 27 ఇండ్లు ఆల్రెడీ తీసుకొచ్చినాం. ఇంకొక 6 ఇండ్లు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా వస్తాయి, ఈ కొద్ది రోజులలో వస్తాయి. ఇల్లు లేని వాళ్ళకు కూడా తప్పకుండా ఇండ్లు ఇస్తాం. ఇంకొకటి, మొత్తమే ఇల్లు కాదు, జాగా లేని వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. మొత్తానికి జాగా ఉంటేనే ఇల్లు కట్టుకుంటాం, జాగానే లేనివాడు ఇల్లు కట్టుకుంటాడు. అట్లా జాగా లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి జాగా కూడా ఇప్పించే బాధ్యత నాది. మన ఇంద్రమ్మ కాలనీలో సర్వే చేయించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళినాను. ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ నా ముందే ఫోన్ చేసి ఇది ఏంది మన ఇంద్రమ్మ కాలనీలో మిగిలిన ప్లాట్లు ఉన్నాయంట ఎన్ని, అవన్నీ కొలిచి సర్వే చేసి అద్దురాలు నాటి కడీలు నాటి ఇండ్లు లేని మొత్తమే జాగలేని ప్రజలకు పేదలకు అది వేయాలని నాకు ఎమ్మెల్యే గారు చెప్పిండు. నేను ఎంఆర్ఓ గారి దగ్గర పోయినా, ఈ ఎలక్షన్లు అయిపోగానే సర్వే చేపిస్తాము, 100% ఎవరెవరికైతే జాగా లేదో వాళ్ళకు జాగిప్పించే బాధ్యత నేను ఎమ్మెల్యే దగ్గర పోయి కొట్లాడి మరి తీసుకొచ్చి నేను చేపిస్తానమ్మా. ఇంకొకటి, ఇందిరమ్మ కాలనీ అని వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయిన కాలనీ అది. వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన ఇండ్లు అవి. ఆ కాలనీకి రోడ్ వేయాలంటే 15 ఏళ్ల సంది రోడ్ వేయలేదమ్మా. సీసీ రోడ్ వేసినా మొన్న మనం గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు 6 నెలలనే పోయి కొట్లాడి, అన్న ఇది మనం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ పేరు పెట్టి ఇందిరమ్మ కాలనీ అని చెప్పి ఇండ్లు ఇచ్చినామన్నా, ఇవి దీనికి రోడ్డు 15 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదన్నా, ఇది కంపల్సరీ రోడ్ వేయాలని అంటే ఎమ్మటే 15 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి ఏపీ అని చెప్పి పంపించాడు. ఆల్రెడీ ఆ రోడ్డు కూడా వేసేసాం మన కాంగ్రెస్ పార్టీ రాగానే. ఇప్పుడు మీకు ఇంకొకటి, మన ఎస్సీ కాలనీ నుంచి సినగాన్ తండకు డాంబర్ రోడ్డు ఎవరు వేసారమ్మా? మొన్న ఎమ్మెల్యే గారు రాగానే 2,10,00,000 పెట్టి అదే వేసారు మనకు. ఇంకొకటి, ఇప్పుడు మన ఎస్సీ కాలనీకి మంజూరు అయినవి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లకు 16 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. బీసీ కాలనీకి 55 లక్షల రూపాయలు ఆల్రెడీ మొన్న వర్క్ కూడా చేసాం, ఎలక్షన్ కోడ్ వచ్చారని ఆపిర్రు, అది 55 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది. మనం ఏం అధికారం లేకుండానే దాదాపు 27 ఇండ్లు అంటే ఒక ఇంటికి 5 లక్షలమ్మా. ఒక ఇల్లుకి 5 లక్షలు అంటే 27 ఇండ్లకి ఎన్ని అవుతాయి అమ్మా చెప్పండి? దాదాపు 60-70 లక్షలు. అదొకటి. 2,10,00,000 పెట్టి రోడ్డు సినాన్ తండ వరకు, 17 లక్షలు పెట్టి ఇందిరమ్మ కాలనీకి రోడ్డు, మళ్ళీ మీ ఎస్సీ కాలనీకి 16 లక్షలు పెట్టి సీసీ రోడ్డు డ్రైనేజ్ శాంక్షన్ అయ్యండి. మళ్ళీ బీసీ కాలనీలో 55 లక్షలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యండి. మనకు అధికారం వచ్చింది. ఎమ్మెల్యే గారు నన్ను అన్న అంట, నేను సారు అన్నను ఏమన్నాను, నన్ను బాలు తమ్ముడు అంటాడు అంతే. ఎమ్మెల్యే గారు నేను చాలా సన్నిహితంగా ఉంటామమ్మా. ఇప్పుడు కాదు, ఆయన ఎమ్మటి నేను కదా 12 సంవత్సరాల నుంచి ఆయనను పట్టుకునే తిరుగుతున్నా. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా నేను వాళ్ళకి పోలేదు. ఎప్పుడైనా చూసి నన్ను టీఆర్ఎస్లలో వేరే పార్టీలలో ఒకటే పార్టీని నమ్ముకొని ఉన్నామ్మా. నాకు రాక 12 నెలల తర్వాత అవకాశం వచ్చింది. 12 నెలల తర్వాత అవకాశం వచ్చింది కాబట్టి మీరు మెయిన్ ఎస్సీ కాలనీ నమ్ముకొని ముందుకు దిగుతున్నా. ఎస్సీ కాలనీ నమ్ముకొని ముందుకు దిగుతున్నా. మీ మీదనే నేను 100% హోప్స్ పెట్టుకున్నా. నేను మీ మీదనే హోప్స్ పెట్టుకొని దిగుతున్నా. తల్లి అమ్మలారా, మీరందరూ ఓటేసి గెలిపిస్తేనే నేను గెలుస్తా.
నేను ఎస్సీ కాలనీ మీదనే ఓప్స్ పెట్టుకొని దిగుతున్నానని మరీ చెప్తున్నా. మీరందరూ నాకు సహకరించి ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మీకు ఏ సమస్య వచ్చినా ఏ పని కావాలన్నా చేసే బాధ్యత నాదమ్మా. నేను నా కర్తవ్యంగా తీసుకొని మీకు ఏ పనైనా చేసి పెడతా. నాకు ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మేము అందరినీ వేడుకుంటున్నాం తల్లి. ఒక్క అవకాశం ఇవ్వండి. 12 ఏళ్ల సార్లు నేను కష్టపడుతున్న కాంగ్రెస్ పార్టీకి నాకు ఈసారి అవకాశం వచ్చింది. ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించవలసిందిగా అమ్మలను అందరినీ కోరుకుంటున్నా తల్లి. బంగారు మైసమ్మ తల్లిగా చెప్తున్నా, మీకు ఏ పనైనా చేసి పెడతా. మీ బంగారు మైసమ్మ పండుగ కూడా నన్ను గెలిపేయండి. పండుగ చేయించే బాధ్యత నా చేసే బాధ్యత తల్లి. బంగారు మైసమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాను, మీరు నన్ను గెలిపించాలి. కాలనీ అంతా ఒక్క సైడ్ ఉంటారని నేను అనుకుంటున్నా. ఎస్సీ కాలనీ అంటే బాలరాజ్ అంటే ఎస్సీ కాలనీ అని రావాలమ్మా. నేను అదొక్కటే మాట్లాడుతున్నాను. మీకు అందరికీ ధన్యవాదాలు తల్లి. జై కాంగ్రెస్. మనోడు ఓటు జిల్లాలే.